కోనసీమ. మనమైతే ఇప్పుడు విజయనగరంలోని శ్రీ 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 గురిజాడ అప్పారావు గారి ఇంటి వద్ద అయితే ఉన్నాము. ఈ గురిజాడ గారి స్వగృహానికి మరమ్మతుల నిమిత్తము, అలానే ఆ పక్కనున్న సైట్ ఉంది కదా, అక్కడ కూడా ఆడిటోరియం నిర్మించేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే ₹1 నిధులు కేటాయిస్తూ ప్రతిపాదనను కూడా ఆమోదించారు. అంటే గురిజాడ గారి స్వగృహం నిర్మించాలి, ఇంకా బాగు చేయాలి. ఎందుకంటే మహాకవి గురిజాడ గారు దేశానికి అలానే మన విజయనగరంకి ఎంతో ఖ్యాతి తీసుకొచ్చారు. అటువంటి మహాకవి గురిజాడ గారి ఇంటిని బాగు చేసి భావి తరాలకు ఇంకా మంచి సందేశాన్ని అందించాలనే ఉద్దేశంతో నిధులు కేటాయించడం జరిగింది. ఒకసారి లోపలికి వెళ్ళి గురిజాడ గారి మనవలు మనవరాళ్ళు ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు అయితే గురిజాడ గారి మనవలు ఉన్నారు, ప్రసాద్ గారు, ఆయన సతీమణి ఇందిరా గారు ఉన్నారు. అంటే ఎన్నో ఏళ్ళుగా ఎంతో మంది వస్తున్నారు, హామీలు ఇస్తున్నారు, కానీ అవి నీటిలో రాతల్లా మిగిలిపోతున్నాయి. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాటతో అయితే వాళ్ళకి ఏమైనా అంటే హోప్ ఉందా, ఇప్పుడైనా సరే వీళ్ళు అనుకున్న కళ నెరవేరుతుందనే హోప్ ఉందా లేదా అన్నది వాళ్ళ మాటలోనే అడిగి తెలుసుకున్నాం. రండి మేడం, చెప్పండి మేడం. అంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మీకు మాట ఇచ్చారు, అంటే మీకు శాంక్షన్ కూడా చేశారు 1.20. అంటే దీనివల్ల మీకు అంటే ఉందా, అంటే నిజంగా ఇప్పుడు ఇంటి వరకు ఎంతో మంది వచ్చారు కానీ ఏమీ జరగలేదు, ఇప్పుడు జరుగుతుందనే హోప్ ఉందా? అంటే ఆ 1.2 ఏ బేస్ మీద మనకు శాంక్షన్ చేశారనేది మాత్రం నాకైతే ఐడియా లేదండి. ఎందుకంటే అది ప్రైవేట్ వాళ్ళ స్థలం, ప్రస్తుతానికి ప్రైవేట్ వాళ్ళ ఆధీనంలో ఉంది. వాళ్ళు మనం కొంచెం సెటిల్ చేసిన తర్వాత ఆడిటోరియం నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించి అన్నీ చేయాలి. ఇది ఎంతవరకు సఫలీకృతం అవుతుందో నేను చెప్పలేను, కానీ నేను కూడా ఆశ్చర్యపోయాను. అదే ఆ స్థాయి ఆఫీస్ నుంచి 1.2 అంటే ఏ బేస్ మీద చేశారని అన్నా, కానీ వివరాలు మాకు కూడా తెలియలేదండి. అయితే గురిజాడ యొక్క ఇంటిని రక్షించడం, ఆయన యొక్క రచనలు రక్షించడమే కాకుండా ఆయన భావజాలాన్ని కూడా భావితరాలకు స్ఫూర్తి కేంద్రంగా తీర్చిదిద్దాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉందండి. ఇప్పుడు ఎంతోమంది పెద్దలు వెళ్తూ ఉంటారు, కానీ నెక్స్ట్ ఇప్పుడున్న స్టూడెంట్స్కి కానీ, ఔత్సాహికులు కానీ, రానున్న సాహితీవేత్తలు కానీ, రానున్న రచయితలు కానీ, ఇప్పుడున్న కవులు కళాకారులు కానీ ఈయన బాటలో నడవాల్సిన అవసరం. ఆయన రచనలు కానీ ఆయన భావజాలాన్ని మనం ముందుగా తీసుకెళ్ళాలి. అంటే 158, 160 సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ కూడా ఒక కన్యాశుల్కం కానీ, దేశభక్తి గేయాన్ని కానీ, ఆయన రచనలు కానీ మనం మర్చిపోలేదంటే దురాచారాలు దూరమైనప్పటికీ కూడా చెప్తాం మనం. ఆయన రచనలు చాలా స్ఫూర్తినిచ్చేవి చాలా ఉన్నాయి. వాటన్నిటినీ కూడా డిజిటలైజ్ చేస్తామని, పక్కన ఆడిటోరియం కడతామని, ఈ గృహాన్ని తీర్చిదిద్దుతామని చెప్పారు. అయితే పవన్ కళ్యాణ్ యొక్క ప్రతిపాదన రావడానికి ముందే మేము కొండపల్లి శ్రీనివాస్ గారి మంత్రుల్ని, మన అధికారులను అందరినీ కలవడం జరిగింది. ఈ ఇంట్లో ఆల్రెడీ 2-3 సార్లు ఒక 6 నెలల తేడాలో 2 దొంగతనాలు జరిగాయండి, దీనికి ప్రొటెక్షన్ లేదు అని చెప్తే వాళ్ళ చొరవతో కాస్త ఒక 12 లక్షల వరకు శాంక్షన్ చేసి దీనికి మరమ్మతుల పనులు అనేవి చేస్తున్నారు. ఇప్పుడు ఆ పనుల్లోనే ఉన్నాము. గోడలు ఎత్తి చేయడం, బార్బర్ వేయించడం, ఈ ఇంటికి ఇంకొక 10-20 సంవత్సరాల పాటు పాడవకుండా దీన్ని కొంత ఆధునీకరించడం అని చెప్పలేము, కానీ మరమ్మతులు చేయడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత దానికి అనుబంధంగా ఈ ప్రకటన రావడం అనేది మాకు కూడా చాలా సంతోషం అనిపించింది. నిజంగా ఆ స్థాయి యొక్క ఆఫీస్ నుంచి వచ్చింది కాబట్టి అది సఫలీకృతం అయ్యి ఉన్నటువంటి ఆటంకాలన్నీ తొలగి ఇక్కడ మహాకవి నాటకాలయం, ఆడిటోరియం ఏర్పాటు చేసి ఈ ఇంటికి అనుబంధంగా అది ఉండి రానున్న జనరేషన్కి స్ఫూర్తి కేంద్రంగా ఉంటుందంటే ఫస్ట్ కుటుంబ సభ్యులుగా మేమే సంతోషిస్తాము. దానికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా మేము ముందుంటాము. ఎందుకంటే మహాకవి వాడిన వస్తువులు ఇంకా చాలా వరకు మా ఇంట్లో ఉన్నాయి. ఇక్కడ పెడితే ప్రొటెక్షన్ ఉండదు, దాన్ని చూసుకోవడానికి మాకే బాధ్యత, మెయింటెనెన్స్ ఉండదు, జీతాలు సరిగా రావు, దీన్ని మెయింటైన్ చేయాలంటే ఉన్న డబ్బులు పెట్టుకుని చేయాలి. ఇవన్నీ ఇక్కడ కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ పవన్ కళ్యాణ్ గారు కానీ, పెద్ద అధికారులు, ఈ కూటమి ప్రభుత్వంలో లోకేష్ గారు కానీ, మన చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక 5 నిమిషాలు దీని మీద టైం ఇస్తే, దీని యొక్క సమస్యలన్నీ తీరిస్తే ఇది నెక్స్ట్ జనరేషన్స్కి ఇంకొక 50 ఏళ్ల పాటు చూసుకోవాల్సిన అవసరం ఉండదని ఆయన విజన్గా మనం దీన్ని ముందుకు తీసుకెళ్లొచ్చని కోరుకుంటున్నాము. అయితే ఇక్కడ ఉన్న సమస్యలు మాకు స్థానికంగా ఉన్న మాకు తప్ప ఎవరికి కొంచెంగా అర్థం కావట్లేదు ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటో. ఈ ఇల్లు 2015లో డిపార్ట్మెంట్ వాళ్ళు, ఆర్కియాలజీ వాళ్ళు తీసుకున్న దగ్గర నుంచి దీన్ని మెయింటెనెన్స్ చేయకపోతే దీని పరిస్థితి ఏంటి? మేము జిల్లా పరిషత్కి వెళ్తే చిన్నశ్రీని గారు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్న ఆ ఇల్లు మెయింటైన్ చేయడానికి నెలకు 10,000 ఇస్తున్నారు. ఆ 10,000 ఎప్పుడు వస్తుంది? 7 నెలలకో 8 నెలలకో ఒకసారి వస్తుంది. అంతవరకు నాకు వచ్చే జీతంతో, మా వారిని కూడా రిటైర్ చేసేసారు, అది అయిపోయింది. నాకు వచ్చే జీతంతో ఇవన్నీ మెయింటైన్ చేయాలి. ఇవన్నీ ఇక్కడ ఉన్న సాధక బాధకాలు, ఇవి ఎవరు పట్టించుకుంటారు, ఎవరికి తెలుస్తాయి? మేము వెళ్దామంటే మాకు అవకాశం రాదు.
ఇక్కడికి వచ్చి చెప్తే అలాగే అమ్మంటారు, వెళ్ళిపోతారు. ఎప్పటికి తీరుతాయి ఈ సమస్యలు? ఆనాడు సమాజాన్ని సంస్కరించడానికి రచన చేసినటువంటి మహాకవి యొక్క ఇల్లు కానీ పరిసరాలు కానీ ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటి? సరే, మాకు ఇచ్చినా ఇవ్వకపోయినా మరొక 10 సంవత్సరాల పాటు మేము సేవ చేసి వెళ్ళిపోతాం. నెక్స్ట్ ఏమిటి అనేది మా సమస్య. కాబట్టి నెక్స్ట్ జనరేషన్స్ని ఎవరో ఒకరిని తయారు చేసి దీన్ని ముందుకు నడిపే దిశ సాహితీవేత్తలు, కవులు, కళాకారులు అందరితో మేము తీసుకెళ్తున్నాం. మేము లేకపోయినప్పటికీ కూడా వాళ్ళ ద్వారా ఇది ముందుకెళ్లాలని ఈ సభాముఖంగా మేము తెలియజేసుకుంటాం. గొప్ప సంఘ సంస్కర్త, మహాకవి, విశ్వవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి శ్రీ గురజాడ అప్పారావు గారి స్వగృహాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసి దీనిని ఆధునీకరించేటటువంటి కార్యక్రమం చేయటం చాలా సంతోషంగా ఉంది. గురజాడ అప్పారావు గారు ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి తెలుగు వాళ్ళే కాకుండా భారతీయులందరికీ కూడా ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చినటువంటి మహనీయుడు. ఆయన రాసినటువంటి కన్యాశుల్కం అనేటటువంటి నాటకం సాంఘిక దురాచారాలను రూపుమాపేటటువంటి ఒక ప్రయత్నం. కన్యాశుల్కం అనే నాటకానికి సజీవంగా ఉండేటటువంటి విధంగా ఆయన ఆ రోజుల్లో రాసినటువంటిది. అది ఎన్నేళ్ళైనా ఎన్నాళ్ళైనా ఎన్ని ప్రదర్శనలు ఇచ్చినా ప్రేక్షకులకు తనవి తీరనిది కన్యాశుల్కం. అంతేకాకుండా గురజాడ అప్పారావు గారు గొప్ప దేశభక్తులు. ఆయన ఈ ప్రపంచంలో ఉండేటటువంటి ఏ దేశంలోనైనా ఆ దేశాన్ని ప్రజలు గౌరవించే విధంగా దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని ఒక గొప్ప సందేశం ఇచ్చినటువంటి మహాకవి గురజాడ అప్పారావు గారు. అదేవిధంగా ఇవాళ సాధారణంగా అనేక మంది ఏవేవో ప్రజలకు హామీలు ఇవ్వడం, వాగ్దానాలు చేయటం, అవి మరిచిపోవడం, వాటిని విస్మరించడం, ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి. దానిని కూడా గురజాడ అప్పారావు గారు ఒక హెచ్చరిక చేస్తూ పట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మాటలు తలపెట్టబోయేటటువంటి ఒక విషయాన్ని కూడా ప్రస్తావించడం అంటే అది చాలా గొప్ప విషయం. అట్లాంటి గురజాడ అప్పారావు గారి స్వగృహానికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం, ప్రధానంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని ఈ యొక్క చిరస్మరణీయమైనటువంటి ఈ గృహానికి రంగులద్దేటటువంటి కార్యక్రమమే కాకుండా ఆ పక్కన ఉన్నటువంటి ఖాళీ స్థలాన్ని ఒక పెద్ద భవన నిర్మాణం కావించి సాహితీవేత్తలకు, కవులకు, రచయితలకు అనేక మందికి అందుబాటులో ఉండే విధంగా వారి కృషి చేయనందుకు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ సందర్భంగా గురజాడ వారి అభిమానులుగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. సరిపోతా? చూస్తున్నారు కదా, మన పక్కన కనిపిస్తున్నది ఈ సైట్ కి ఇక్కడ ఆడిటోరియం నిర్మించేందుకు ప్రతిపాదనలు అయితే సిద్ధం చేశారు. కానీ అన్నీ కూడా ఒట్టి మాటలే అయిపోతున్నాయి. ఇప్పుడైనా సరే ఆ మాటలు సార్థకం కావాలి, వాళ్ళందరూ కూడా ఈ మాటలు నిలబెట్టుకోవాలని అయితే గురజాడ గారి కుటుంబ సభ్యులు అయితే కోరుకుంటున్నారు. ఎందుకంటే దీనికి ఆనుకునే ఖాళీ స్థలం ఉండటం వల్ల చుట్టుపక్కల కోచింగ్ సెంటర్లు ఉండటము, ఇక్కడికి వచ్చి పిల్లలు అందరూ కూడా ఇక్కడ కొంచెం కంగాళీ చేస్తున్నారు. కొంచెం అపవిత్రం అయిపోతుంది గురజాడ గారి స్వగృహం. దీన్ని కొంచెం నిర్మించి నిజంగా గవర్నమెంట్ ఏదైతే ప్రతిపాదనలు ఇచ్చిందో ఆ ప్రతిపాదనలు నిజం చేసి ఇక్కడ ఆడిటోరియం నిర్మిస్తే చాలా బాగుంటుంది అని స్థానికులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలానే కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు అన్నమాట.